హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అఘోరి 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 ఇన్నాళ్ళు పచ్చళ్ళు గొడవ అయిపోయింది. ఇప్పుడు అఘోరి గోల పట్టుకున్నారు. ఏముందండి ఆ అఘోరిలో? ఏదో శ్రీవర్షిని బుద్ధి లేక ఆ అఘోరి వెంటపడి ముందు అమ్మ 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 అంది. ఇప్పుడు నాకు వాడు మగాడి లెక్కని, నా దృష్టిలో నా భర్త అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది. అది ఫేమస్ అవ్వడానికి వాడుకుంటుందా లేదంటే తనకేమైనా పిచ్చి పట్టిందా నాకైతే తెలియట్లేదు. ముందు ఇది పెద్ద స్క్రిప్ట్ లెక్క అనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ వర్షిని కానీ చూస్తుంటే ఇదంతా ఒక కథ లెక్క కనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ ఇప్పుడు సడన్గా ఇంకొకరు ఫస్ట్ వైఫ్ రాధిక అని వచ్చింది. ఈమె అయినా నిజమేనా లేదా అని మనకి ఇంకా క్లారిటీ రాలేదు. బట్ కొన్ని ఆడియోస్ అయితే లీక్ అవ్వడం జరిగింది. దానివల్ల కొంచెం నమ్మచ్చు అనిపిస్తుంది. మరి ఇన్నాళ్ళు రాని ఈ ఫస్ట్ వైఫ్ ఇప్పుడే రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈమె ఫేమస్ అవ్వడానికి వస్తుందా? ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పచ్చు. ఈమె కనుక ఫేమస్ అవ్వడానికి వస్తే అలా మాస్క్ కట్టుకొని రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమస్ అవ్వాలనుకుంటే ఫేస్ని చూపించుకుంటుంది, ఆ శ్రీవర్షిని లెక్క. ఆమె ఫేమస్ అవ్వాలనుకుంది కాబట్టి ఎంచక్క ఫేమస్ అవుతుంది. కారుల్లో పాటలు పాడుకుంటున్నారు, వీడియోలు పెట్టుకుంటున్నారు. ఆ గోరితో ప్రేమ ఏంటండి? ప్రపంచంలో అబ్బాయిలు లేరా? నాకు అర్థం అవ్వట్లేదు. ఉన్నారు కదా, మరి ఎందుకు ఆ గోరితో ప్రేమ ఏంటి, పెళ్ళేంటి? నాకు అర్థం కావటం లేదు. నెక్స్ట్ రీల్స్ ఏంటి, నీ పాట మధురం సాంగ్స్ ఏంటి, ఆ పాడడం చూస్తుంటే పక్కా ఆమె ఫేమస్ అవ్వడానికే చేస్తుంది. బట్ ఇప్పుడు సడన్గా ఫస్ట్ వైఫ్ రావడానికి గల రీజన్స్ ఏంటి? ఇన్నాళ్ళు ఏమైంది? ఇప్పుడే సడన్గా ఎందుకు వచ్చింది? ఆ ఆడియోస్ కూడా ఇప్పుడే సడన్గా బయటకు ఎందుకు పెట్టింది? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ సమాజంలో ఇన్ని జరుగుతున్నాయి. ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని విషం పెట్టి చంపేసింది. అదంతా మానేసి ఈ న్యూస్ ఛానల్స్ ఎంతసేపు అఘోరి అఘోరి మీరు అనకూడదు. మీరు ఎంతసేపు ఆ అఘోరి చుట్టూ మీరు కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకొని తిరగడం వల్లే ఆమె అలా రెచ్చిపోతుంది. అంతే తప్ప మీరు తిరగడం మానేయండి. చస్తుందా? చావనివ్వండి. పెట్రోల్ పోసుకొని చేస్తుందా? అది పెట్రోలేనా? నిజంగా ఆ బాటిల్లో ఉన్నది పెట్రోలేనా? చేస్తే చావనివ్వండి. ఆమె దారి చేస్తే చావనివ్వండి. మీరు ముందు ఫస్ట్ కెమెరాస్ మైక్స్ పట్టుకొని తిరగడం మానేస్తే అప్పుడు ఆమె దారి ఆమె బతుకుద్ది. ఆమె ఒరిజినల్ గెటప్ బయటకు వస్తుంది. ఆమె ఫుల్ మైండ్లో పెట్టుకుంది, ఆ మీడియా వలన చుట్టూ తిరుగుతున్నారు, నేను చేసేది ఏ చిన్న విషయమైనా క్యాచ్ చేస్తున్నారు అని, నేను ఫేమస్ అవ్వాలని అందరు అమ్మాయిల్ని పోగు చేసుకొని ఏదేదో చేస్తుంది అమ్మాయిలతో. సో మీడియా వాళ్ళు ఫస్ట్ మానేయండి అఘోరి చుట్టూ తిరగడం. ప్రపంచంలో చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి, ఆ న్యూస్ని పట్టుకోండి. అంతేగాని పిచ్చోళ్ళ లెక్క మీరు అఘోరి చుట్టూ తిరగడం ఏంటి? ఆమె చుట్టూ వీళ్ళు ఫేమస్ అవ్వడానికి రోజుకొక అమ్మాయి నా భర్తని రావడం ఏంటి? వాడే మగాడు అనడం ఏంటి? వేస్ట్ ఆఫ్ టైం. సో నేను చెప్తుంది ఒకటే, అఘోరి చుట్టూ తిరగడం మీరు మానేస్తే ఆమె దారి ఆమె, వాడు మగాడ ఆడద అనేది తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆమె చుట్టూ తిరగకండి. సో ఈ వీడియోలో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, అఘోరిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, నన్ను తిట్టుకునే వాళ్ళు ఉన్నా నాకు ఫరక్ పడదు. బట్ ఒకటే చెప్తున్నా, చాలా న్యూసెస్ ఉన్నాయి ప్రపంచంలో మీరు రికార్డ్ చేయడానికి. ప్లీజ్ దయచేసి మరి నువ్వెందుకు ఈ అఘోరి టాపిక్కే పెట్టుకున్నావు అనుకుంటే నేనేం చేయలేను. నేను జస్ట్ ఇక్కడితో స్టాప్ చేయండి అంటున్నా, అంతే. దట్స్ ఇట్. ఓకే, బాయ్ బాయ్.